కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు జరిపిన దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ శారద సోమవారం పాఠశాలను సందర్శించి సమగ్ర విచారణ చేపట్టారు. పాఠశాలలోని 8వ తరగతికి చెందిన 3 విద్యార్థులు అదే తరగతిలో చదువుతున్న మరో విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో విద్యార్థులందరూ నిద్రిస్తున్న వేళ ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పక్కనే ఉన్న మరో విద్యార్థి గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గాయపడిన బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. శారద, నేను జిల్లా బాలల సంరక్షణ అధికారిగా వచ్చేస్తున్నాను. నిన్న నైట్ మా జేడీ గారి ఇన్స్ట్రక్షన్స్, అదేవిధంగా కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్స్తో మేము ఆలూరులోని అరికెర విలేజ్లో ఏపీ గురుకుల పాఠశాలకి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చినాము. నిన్న ఎస్టర్డే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక బాబు మీద లైంగిక దాడి జరిగింది అనే విషయం గురించి మేము ఇక్కడికి వచ్చి పిల్లలతో కూడా మేము ఇంటరాక్ట్ అయ్యాము. 8th క్లాస్ ఏ సెక్షన్, బి సెక్షన్ పిల్లలు, ఇన్సిడెంట్ చేసిన వాళ్ళు కూడా బి సెక్షన్ స్టూడెంట్స్ అని మేము పిల్లలతో మాట్లాడినప్పుడు మాకు తెలిసింది. అదేవిధంగా ఇక్కడ ఆ రోజు సుమారు 12 గంటల ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ టైంలో పిల్లలు పడుకున్నారు. బాబు పక్కన ఉన్న అబ్బాయి ఐడెంటిఫై చేయడం జరిగింది. 3 స్టూడెంట్స్ అబ్బాయి మీద అటాక్ చేశారు. కానీ ఎమ్మటే పేరెంట్స్ని పిలిపించి వాళ్ళు హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళారు. బట్ ఏవైతే మేజర్ ఇష్యూ